వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేపట్టారు. వెంకటేశ్వరపురంలో 40 లక్షలతో ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడకు శంకుస్థాపన చేసిన మంత్రి నగరానికి వచ్చిన 200 ఈ ఆటోలను ఈ నెలాఖరు కల్లా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అలాగే 1.40 కోట్లతో రేబాలవారి వీధిలో నిర్మిస్తున్న పార్కును తనిఖీ చేసి అక్కడ ఏసీ ఫంక్షన్ హాల్, అత్యాధునిక జిమ్ పనులను పర్యవేక్షించారు. ఎన్నికల సమయంలో ఒక బాలుడికి ఇచ్చిన మాట మేరకు ఈ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి తెలిపారు. ఇదే తరుణంలో మహానాడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి నిప్పులు చెరిగారు. మహానాడు నిర్వహణ పూర్తిగా తమ పార్టీ అంతర్గత విషయమని, నెల్లూరులో ఇప్పటి వరకు నిర్వహించని కారణంగానే తమ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఇక్కడ నిర్వహిస్తున్నామని, దీనిపై ఇతర వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మంత్రి నారాయణ విద్య, వైద్యం మరియు నారాయణ నేత్ర జ్యోతి ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, నగర అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ కార్పొరేటర్లు, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొలాప్స్లో ఉన్న బిల్డింగ్ ఉంటే దీన్ని యాక్చువల్గా మొత్తం గోడలన్నీ పగలగొట్టి ఒక చక్కగా గ్లాస్ చుట్టూ గ్లాసెస్తో ఏసీ, మహిళలకు ఒక జిమ్ము, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్ము, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఫంక్షన్ ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ను నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నిజం చెప్తున్నా. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్రేపల్లి కాలువ కట్ట, ఇది ఉడ్డు సంగమా సిఆర్పి డొంక, ఆ సర్రేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రేపు ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ ఉంటే చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్న. లేదు సార్, పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్ స్థలం, అదంతా డెమాలిష్ అయిన బిల్డింగ్స్, పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే ఇక్కడికి నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవులు రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, దీన్ని చేయమన్నాను. చాలా బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. దీన్ని నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లయన్స్ గ్రూప్తో. నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ల నుంచి, ఎంతనా 1000 ఇళ్ల నుంచి, ఒక 1000 ఇళ్ల నుంచి కలెక్ట్ చేసిన చెత్త కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ వాళ్ళు. దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర వేయటం ట్రాన్సిట్ ప్లేస్లో. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్, డీజిల్ కాదు. దాన్ని యాక్చువల్గా అగ్రిమెంటే రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాం. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి, ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్, పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ అవి చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజుకి ఆ రోజు నీట్గా క్లీన్ అయ్యే విధంగా జరుగుతుంది. 120 మున్సిపాలిటీస్ అవుతుంది. రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ దొంతాలు విజిట్ చేశా. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే
గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంతా కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరకు పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహానాడు అనేది పార్టీ ఇంటర్నల్ అండి. ఎక్కడ పెట్టాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పెడతారు. మహానాడు ఇంతవరకు నెల్లూరులో పెట్టల. అందుకని ఈసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేమే అడిగాం, పార్టీ నాయకులు అందరూ అడిగాం, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ ముఖ్యమంత్రి గారిని అడిగాం, మా నెల్లూరులో ఇంతవరకు పెట్టలేదు సార్, నెల్లూరులో పెట్టమంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టు లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఏపీ పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కమిటీ కూర్చొని దాన్ని నిర్ణయించారు. దాని మీద మాట్లాడటం అవివేకం. ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్. పార్టీ ఇంతవరకు పెట్టల. కడపలో మన జరిగింది, అంటే విశాఖపట్నం జరిగింది, రాజమండ్రి జరిగింది, అదేవిధంగా నెల్లూరులో పెట్టమన్నాం. నెల్లూరు దాదాపు ఇటుపక్క నెల్లూరుకి రైట్ సైడ్ 4 జిల్లాలు ఉన్నాయి. ఇది కంబైన్డ్ జిల్లాలు, ఒక 4 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటుపక్క జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మన ఒంగోలులో పెట్టారు, కడపలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. కాబట్టి నెల్లూరులో పెట్టమని మేము అందరూ నాయకులను అడిగాం కాబట్టి నెల్లూరులో పెట్టి, అది పార్టీ ఇంటర్నల్. అసలు దాని మీద కామెంట్ చేయటమే తప్పు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.